ఈ దౌష్ట్యంకి పాకిస్తాన్ తెగబడింది అనేది స్పష్టం. ఒమర్ అబ్దుల్లా ఈరోజు వచ్చి క్యాండిల్ ఏదో వెలిగించేసి తన సాలిడారిటీ ప్రకటించిన మాత్రాన అతని నేచర్ మారుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇది పూర్తిగా పొలిటికల్ క్వశ్చన్ సార్, మీరేమంటారు? యా, స్టోరీ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ కాశ్మీర్ టెర్రరిజం. యూ హ్యావ్ రైట్లీ పాయింటెడ్ అవుట్. అండ్ మై ఫ్రెండ్స్ రావు గారు, లక్ష్మణ్ గారు ప్రొఫెషనల్గా, టెక్నికల్గా వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. వాట్ ఐ అప్రిషియేట్ ఇన్ దర్ డిస్కషన్ ఈజ్ our preparedness should never be undermined. We should always be alert. ఏదో సమస్య వచ్చినప్పుడే మనం మేల్కొంటాం అనేది కాకుండా, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కాశ్మీరీ టెర్రరిజం ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇన్ ద సెన్స్ సో ఫార్ వీ హ్యావ్ సీన్, అండ్ ఇట్స్ గెట్టింగ్ రిపీటెడ్. ఇప్పుడు ఇక్కడ పహల్గావ్లో జరిగినటువంటి సంఘటన స్టేట్ గవర్నమెంట్ స్టర్న్గా ఉండి కొద్దిగా ఐరన్ హ్యాండ్తో బిహేవ్ చేసింటే డెఫినెట్గా వీ కుడ్ హ్యావ్ ఓవర్టేక్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. ఐఎమ్ గ్లాడ్ దట్ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ అండర్ ద స్క్రూటినీ ఆఫ్ టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మోడీ గారి ఆధ్వర్యంలో డోవల్ గారు దాదాపు పాకిస్తాన్తో మమేకమై అక్కడే ఇన్కాగ్నిటో మారువేషంలో ఉండి వాళ్ళ సైకినంతా కూడా బాగా క్షుణ్ణంగా ఎరిగినటువంటి వ్యక్తి. అట్లాగే లక్ష్మణ్ గారు అన్నట్టు మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు, మరి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ టీం ఏదైతే ఉందో త్రిమూర్తులు డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనుక్కుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రెండోది భస్మాసుర హస్తం. మనం ఎవరినైతే పెట్టి పోషిస్తున్నామో, ఇప్పుడు పాకిస్తాన్ ఎవరినైతే పెట్టి పోషిస్తుందో అవే ఫోర్సెస్ రేపు పాకిస్తాన్ కూడా గద్దె దించేటటువంటి ఏర్పాటు చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హిస్టరీ విల్ రిపీట్. హౌ అబౌట్ జనరల్ మునీర్ సార్? ఇందాక లక్ష్మణ్ గారు ఒక మంచి అబ్జర్వేషన్ చేశారు. ఏంటంటే తొండ ముదిరిన తర్వాత ఊసర వెళ్ళవుతుంది కదా, ఐఎస్ఐ చీఫ్ నుంచి ఆర్మీ జనరల్ అయ్యాడు. రేపు పొద్దున ప్రెసిడెంట్ పదవి కోసమా ఇదంతా? అంటే లైక్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ లాగా అని ఆయన ఒక్కరే ఉంది. యాహ్యా ఖాన్ దగ్గర నుంచి తీసుకుందాం, జియావుల్ హక్ దగ్గర నుంచి తీసుకుందాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ లార్వా, ప్యూపా, కోసెస్ దశ, ఫైనల్గా సీతాకోక చిలుక. ఇవాళ ఆయన సీతాకోక చిలుక కావాలనుకుంటున్నాడు ఆ దేశంలో. అతను డీజీఐఎస్ఐగా ఉన్నప్పటి నుంచి ఆయన దుశ్చర్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడైతే ఆర్మీ జనరల్ అయిపోయినాడో, ఆర్మీ చీఫ్, మరి ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్ ఫర్ హిమ్ టు ఆస్పైర్ ఫర్ బిగ్గర్ థింగ్స్. ఇండియా ఈజ్ అలర్ట్ అబౌట్ ఇట్. నాట్ దట్ వీఆర్ క్లోజింగ్ అవర్ ఐస్. డెఫినెట్లీ అట్ ద టాప్ లెవెల్ ది పీపుల్ హూ మ్యాటర్ ఇన్ ద సిస్టమ్ ఆర్ అవేర్ ఆఫ్ దట్. ఆయన ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది కూడా వీళ్ళు స్ట్రాటజిక్గా ఉంటారు. లాస్ట్లో ఒక విషయము, ఇక్కడ మనం సిమ్లా అగ్రిమెంట్ గురించి కొంత పాజిటివ్ నెరేటివ్ మనం స్ప్రెడ్ చేయాల్సినటువంటి అవసరం. వాళ్ళు ఏం థ్రెట్ ఇస్తున్నారంటే, మీరు ఆ ట్రీటీని, ఇండస్ ట్రీటీని క్యాన్సిల్ చేస్తే, సస్పెండ్ చేస్తే మేము ఇది సస్పెండ్ చేస్తాం, దరిద్రం పోతుంది. మంచిదే అంటాను సార్. అంటే నాకున్న లిటిల్ విజ్డమ్లో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్లేస్ ఎ సబ్మిషన్ బిఫోర్ యూ సార్. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, లాహోర్ ఈజ్ అవర్ బార్డర్ ఇమీడియట్లీ. అక్కడ దాకా 16,000 చదరపు కిలోమీటర్లు అప్పనంగా బంగారుపల్లెంలో ఇందిరాగాంధీ గారు జుల్ఫికర్ అలీ భుట్టోకి సమర్పించినదంతా మళ్ళీ మనకి తిరిగి వచ్చేస్తుంది. అంటే వాడి నెత్తిన వాడే చెయ్యట్టుకున్నాడు. నేను అదే చెప్తున్నాను, శాంతి ప్రవచనాలు ఇంకా పనికిరావు. వాళ్ళు సిమ్లా అగ్రిమెంటు ఒకవేళ విత్డ్రా చేస్తే అది మనకు నెత్తి మీద పాలు పోసినట్టు అవుతుంది. ఐ వెల్కమ్ ఇట్ ఇన్ఫ్యాక్ట్. వీరావు గారు, ఫైనల్గా మీరేమంటారు? లాహోర్ని మన సరిహద్దుగా మార్చుకుందామా? ఈ లాహోర్ అన్నది పాకిస్తాన్ పంజాబ్లో ఉందండి. అది అక్కడ ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంటుంది. సో లాహోర్ ఒకవేళ మనం తీసుకున్నా కానీ పాకిస్తాన్ పంజాబ్ అన్నదే యాక్చువల్ పాకిస్తాన్ కింద లెక్క పెట్టుకోవాలి మనం ప్రస్తుతానికి. సో లాహోర్ అన్నది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకా కావాలంటే పిఓకే అంటే కోట్లీ, నౌషరా, భీంబెర్గలి, ముజఫరాబాద్ వరకు ఈ ఏరియా ఏదైతే ఉందో చాలా పల్చటి పోర్షన్, పెద్ద డిస్టెన్స్ ఉండదు, 20-25 కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేదు అంటే విడ్త్. ఈ ఏరియాని తీసుకోవడం వల్ల మనకి చాలా లాభం కుదురుతుంది. అలాగే దానిపైన నార్త్లో కొంచెం చైనాతోటి కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ముజఫరాబాద్కి ఈస్ట్లో గిల్గిట్ బాల్టిస్తాన్, అలాగే కార్గిల్ పైన ఉన్న కొంచెం ఏరియా అది స్కర్డు ఏరియా. ఆ స్కర్డు ఏరియాని మనం తీసుకోవడం వల్ల చాలా మనకి ఇది వస్తుంది. తర్వాత కాశ్మీర్ అన్నది అసలు డిస్ప్యూటెడ్ ఏరియా కింద మొత్తం మానేస్తుంది. తర్వాత చైనా తోటి ఎలాగ హ్యాండిల్ చేయాలో మనం తర్వాత ఆలోచించుకోవాలి.
ఆ సెక్షన్ వాల్యూ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేశారో అది ఎలా డీల్ చేయాలో తర్వాత చూసుకోవచ్చు. అందులో కూడా సెక్షన్ 6 అని ఒకటి ఉంది. ఆ సెక్షన్ 6లో ఎప్పుడైతే పాకిస్తాన్ పిఓకే గవర్నమెంట్ వెనక్కి తీసుకోగలిగిందో చైనా నుంచి అది అబ్రిగేట్ చేసి వెనక్కి తీసుకునే పవర్ ఉంది. సో లీగల్గా అది కవర్డ్ ఉంది ఎంత పాకిస్తాన్ చేసినా కానీ. సో ఈ విధంగా మనం వెనక్కి తీసుకునే కొంచెం ప్రయత్నాలకి అనువుగానే ఉండాలి. కానీ ఒకవేళ యుద్ధం అనివార్యమైతేనే అది చేయాల్సి వస్తుంది. లేకపోతే మనం శాంతియుతంగానే మిగతా పద్ధతుల ద్వారా పాకిస్తాన్ని లొంగదీసి వాళ్ళల్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ లేకపోతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లన్నింటినీ ఒక్కసారి నిర్మూలన చేస్తేనే కానీ మనకి ప్రస్తుతానికి శాంతి దొరకదు. థ్యాంక్స్. లక్ష్మణ్ గారు ఫైనల్గా చెప్పండి, అంటే ఈ ట్రీటీ దగ్గరకు వచ్చేప్పటికి దే దెమ్సెల్వ్స్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు స్క్రాప్ సిమ్లా అగ్రిమెంట్. బట్ సిమ్లా అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారు ఆ రోజు మన వారి ప్రధానమంత్రి రాసుకున్నది ఏంటి? ఆ 16,000 చదరపు కిలోమీటర్ల భూభాగం వాళ్ళకి వెళ్ళిపోయింది. అంటే దట్ ఈస్ అప్ టు లాహోర్. సరే, రావు గారు చెప్తున్నది ఏంటంటే స్ట్రాటజికల్గా మనకు అనువుగా ఉండే ప్రాంతాలు పిఓకే, దాంతో ఎటువంటి డిస్ప్యూట్ లేదు, మనం దాన్ని సమర్థిస్తున్నాం. ఇప్పుడు వాడు నోరు జారాడు కాబట్టి ఇప్పుడు అది ఇచ్చేనా అన్న అని మెడ మీద మనం కత్తి పెట్టచ్చు కదా. ఏమవుతుందంటే ఇప్పుడు భారతదేశం ఎకనామిక్ పరంగా మనము 3వ ఇంపార్టెంట్ దేశంగా ఎదుగుతున్నాం ప్రపంచం. వీఆర్ గోయింగ్ టు బి ది 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా భారతదేశం వెళుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక బర్డన్ మనకి. వీళ్ళని తీసుకొని మనం మిలిటరీ పరంగా వెళ్ళి వాళ్ళని ఓడించవచ్చు, పాకిస్తాన్ మనం ఆక్యుపై చేసుకోవచ్చు. కానీ అదేమవుతుందంటే భారతదేశం యొక్క అభివృద్ధికి టోటల్ గా ఒక క్యాన్సర్ లాగా తయారవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న ఫండ్స్ ఇవన్నీ కూడా అక్కడ మనం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు రావు గారు అన్నట్టు, శ్రీనివాస్ గారు అన్నట్టు ప్రస్తుతం ఇమీడియట్ టార్గెట్ ఈస్ టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ కూడా మనం టోటల్ గా నాశనం చేయడం. ఆ విధంగా చేయడం వల్ల ఆ దేశం ఒకసారి ఎక్స్పోజ్ అయ్యి కనీసం ఈ విధంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళి ఆక్యుపై చేయడము, వాళ్ళని జయించడం అన్నది పెద్ద విషయం కాదు భారతదేశానికి. కానీ ఎట్ వాట్ కాస్ట్ అన్నది మనం ఆలోచించుకోవాలి. సో ఆ విధంగా నేను చెప్పినట్టు ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టి లెట్ ది టెర్రర్ క్యాంప్స్ ఆర్ టోటలీ డిస్ట్రాయిడ్, ఆర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అందరూ కూడా వాళ్ళ కంట్రీస్ కి అప్పజెప్పేసి ఈ విధంగా ఇనిషియల్ గా మనం సొల్యూషన్ చేయగలిగితే ఇప్పుడు ఇస్తున్న ఇండస్ వ్యాలీస్ ట్రీటీ బంద్ చేయడము, తర్వాత సిమ్లా అగ్రిమెంట్ కూడా పాకిస్తాన్ ఎప్పుడు పాటించలేదు. ఎందుకంటే సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం కశ్మీర్ ఇష్యూ అన్నది ఇట్స్ ఎ బైలేటరల్ ఇష్యూ, మీరు ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ ఫోరం లో రేస్ చేయకూడదు అనేది క్లియర్ గా ఉంది. కానీ పాకిస్తాన్ ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఫోరం లో కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే ఉంది. కాబట్టి ఎప్పుడో వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దీన్ని పెద్ద చేయడం వల్ల ఏమీ ఒరిగేది కూడా ఏమీ లేదు మనకి. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్యకు మాత్రమే ఉన్న ఇది. కానీ యాక్చువల్ గా మీరు ఇండస్ వాటర్ ట్రీటీ తీసుకుంటే అది ఏదైనా ఉంటే మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళాలి. దీంట్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే. దిస్ ఈస్ ఓన్లీ బిట్వీన్ ది 2 నేషన్స్ జరిగింది కాబట్టి ఇట్స్ నాట్ ఎ సిగ్నిఫికెంట్. ఆల్రెడీ లాట్ ఆఫ్ వైలేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ ది కేస్ ఆఫ్ సిమ్లా అగ్రిమెంట్ బై పాకిస్తాన్. కాబట్టి వాళ్ళు ఏదో గొప్పగా మేము సిమ్లా అగ్రిమెంట్ పాటించడం అంటే వాడు ఎప్పుడో మానేశాడు. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా నా రియాక్షన్ ఏంటంటే లెట్ us ట్రై టు డెస్ట్రాయ్ ది ఎంటైర్ ఆల్ టెర్రర్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ అన్నది ప్రధానమైన ఫస్ట్ టార్గెట్ గా భారతదేశం వెళ్ళి మిలిటరీ ఫైనల్ ఇంటర్వెన్షన్ ఈజ్ అ లాస్ట్ ఆప్షన్ ఆల్వేస్ అన్నట్టుగా మనం పెట్టుకుని ముందుకు వెళితే దట్ విల్ బి ఎ గుడ్ ఆప్షన్ అని నా ఉద్దేశం. సరే, ఫైనల్గా తహబూర్ హుస్సేన్ రాణాని తీసుకొచ్చిన తర్వాత ఈ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆయన జనరల్ మునీర్ మాట్లాడటం, తర్వాత ప్రపంచ మేధావి నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ వారంటారు చికెన్ నెక్కని నేను ఇట్లా నలిపేస్తానంటాడు. నలిపేస్తే ఆ 7 రాష్ట్రాలు విడిపోతాయి. అప్పుడు మాకే ఈ బే ఆఫ్ బెంగాల్ బోర్డర్ ద్వారా మేము పాకిస్తాన్ కలిసి ట్రేడ్ చేసుకుంటాం. పాముకి పాలు పోసి పెంచడమే కాకుండా ఆ పాము గుడ్లు పెట్టినప్పుడు దానికి జాగ్రత్తగా గొడుగు పట్టి మళ్ళీ తిరిగి అవి పెద్ద పాములుగా తయారు కావడానికి సహకరించిన మనం ఈరోజు రిపెంట్ అవ్వాల్సిన పరిస్థితిని మొహమ్మద్ యూనస్ గుర్తు చేశాడు. సో దీన్ని హ్యాండిల్ అంటే ఒక పక్క నేను అంటున్నది రీయూనియన్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ జరుగుతోంది, అంతర్గతంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా మనం అది తీసిపారేదగ్గ అంశం కాదు కదా అంటాను సార్, మీరేమంటారు? ఎందుకంటే యాక్చువల్ గా ఒక వ్యక్తికి అధికారం గానీ డబ్బు గానీ ఇచ్చి చూడండి ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం బయటపడుతుందంట. ఇంతకు ముందు మనం మొహమ్మద్ యూనస్ గురించి ఏమనుకున్నామంటే ఆయన గ్రామీణ బ్యాంకు పెట్టి
బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థను, అక్కడ వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్ను చాలా చక్కగా చేశారు అని అనుకుంటుంటే, అటువంటి వ్యక్తికి అధికారం ఇస్తే ఏ స్థాయికి చేరతాడో అన్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయన చేసే కామెంట్స్, చికెన్ నెక్ గురించి ఆయన చేసే కామెంట్స్, ఏ విధంగా మేము వెళతామన్నది కంప్లీట్ గా పాకిస్తాన్ యొక్క ప్రోద్బలంతోనే ఆయన మాట్లాడుతున్నాడు అన్నది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వెళ్ళి మళ్ళా సార్క్ కంట్రీస్ గురించి మాట్లాడటము, తర్వాత పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ అదొక ఆపర్చునిటీగా. ఎందుకంటే మునీరే అక్కడ ఐఎస్ఐ హెడ్ గా ఉన్నప్పుడు, ఇంతకుముందు రావు గారు చెప్పినట్టు, ఆ విధమైన పరిస్థితులను పాకిస్తాన్ లో సృష్టించిందే బంగ్లాదేశ్ లో సృష్టించిందే పాకిస్తాన్. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనం బంగ్లాదేశ్ మీద కూడా చాలా ఏకాగ్రతగా మనం చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాంగ్, చాలా పెద్ద దేశం. తర్వాత మనకు బార్డర్ కూడా చాలా ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్ చూసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 3,300 కిలోమీటర్ల బార్డర్ ఉంది పాకిస్తాన్. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఈ రెండింటిని హ్యాండిల్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరన్నట్టు మళ్ళా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలైన్మెంట్ కూడా జరగకుండా కూడా మనం కూడా అందులో చర్యలు తీసుకోవాల్సిన అవసరం భారతదేశానికి కూడా ఉంది. ఇది కూడా గమనించాలి. లేకుంటే ఏమవుతుందంటే రెండు పక్కల నుంచి మనకు అనవసరమైన ఇబ్బందులు అన్నవి మనం ఎదుర్కోకూడదు. కాబట్టి యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ బోత్. ఒకవైపు టెర్రర్ క్యాంప్స్ మీద వీళ్ళని చేస్తూ, బంగ్లాదేశ్ మీద కూడా ప్రెషర్. ఆల్రెడీ బంగ్లాదేశ్ చేస్తున్న అనేక స్టేట్మెంట్స్ ని మనం చూస్తున్నాము. వాళ్ళు ఏ విధంగా షేక్ హసీనాకు అరెస్ట్ వారెంట్స్లు, తర్వాత మా దేశానికి పంపించాలి అని వాళ్ళు చేస్తున్న ప్రకటనలు, ఇవన్నీ కూడా పాకిస్తానే వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తుంది అన్నది చాలా స్పష్టంగా ఉంది. సో ఇండియా హ్యాస్ ఏ బిగ్గర్ టార్గెట్ నౌ, బోత్ ఈ సైడ్ రెండింటినీ కూడా హ్యాండిల్ చేయాలి. అఫ్ కోర్స్ వీఆర్ హెడెడ్ బై ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్. ఆయనకున్న గుడ్ విల్, తర్వాత ఆయనకున్న సమర్థత. ఇంతకు ముందు దాసరి శ్రీనివాసులు గారు చెప్పినట్టు త్రిమూర్తులు వారు కూడా బ్రహ్మాండంగా, వారితో పాటు రాజ్నాథ్ సింగ్ గారు, వీరందరూ కలిసి బ్రహ్మాండమైన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తారంటే మన అందరిలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఒక్క నిమిషం, రైట్, లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు 370 and 51A. అప్పటి నుంచే అది స్టార్ట్ అయింది. అది ఇంటర్నల్ ఇష్యూ మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఇటువంటి ఆర్గనైజేషన్స్ మనం టోటల్ బ్యాన్ చేయాలి. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటి. ముఖ్యంగా ఏంటంటే సార్, ఈ 370 ఆర్టికల్ 370 తర్వాత అక్కడ జనరల్ గా ఎలక్షన్స్ జరపడం అన్నది పాకిస్తాన్ కు చాలా పెద్ద చెంపపెట్టది. ఎందుకంటే కశ్మీర్ లో ఏం చేయాలన్నా కూడా మా వాయిస్ వినాలన్న ఒక భావన పాకిస్తాన్ లో ఉండేది. కానీ దాన్ని టోటల్ గా పక్కన పెట్టి ఆర్టికల్ 370 రద్దు, స్పెషల్ స్టేటస్ తీసేసి అక్కడ ఎలక్షన్స్ జరపడం అన్నది పాకిస్తాన్ అది జీర్ణించుకోలేకపోతుంది. మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద కారణం పాకిస్తాన్ యొక్క ఈ విధమైన చర్యకని నేను 100% ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యు. మన కళ్ళెదురుగు పుట్టిన ఆర్గనైజేషన్ అది, దాన్ని వైపౌట్ చేయటం అనేటటువంటిది తక్షణ కర్తవ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, వివి రావు గారు, అలాగే దాసరి శ్రీనివాస గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఇరాన్ దౌత్యపరంగా హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు బాగా తెలుసని. ఇది నిజంగా పాకిస్తాన్ కలవరపడే అంశం. మరోపక్క చైనా ముత్తైదు మాదిరి సైలెన్స్ పాటిస్తుంది. ఆ సైలెన్స్ చాలా ప్రమాదకరమైన సైలెన్స్. అది ఎటైనా